అది ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణం. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రయాణికుల్లో కొంతమంది రైలు దిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చారు. మరికొంతమంది తమ తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పోలీసులు రైల్వే స్టేషన్ మోహరించారు. అప్పటికే అక్కడ నక్కి ఉన్న ఉగ్రవాదులు బాంబులు వేసి కొంతమందిని గాయపరిచారు. ఈ నేపథ్యంలో పోలీస్ ప్రత్యేక బృందాలు క్షణాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నాయి. వారి వెంట అంబులెన్స్ వచ్చింది. అగ్నిమాపక వాహనం కూడా క్షణాల్లో అక్కడికి చేరుకుంది. బాంబు దాడిలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో తీసుకువెళ్ళింది. విషయం తెలుసుకున్న కొంతమంది రైల్వే ప్రయాణికులు పోలీసులకు సహకారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనం యుద్ధ ప్రాతిపదికన నీటిని చల్లి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చింది. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. రైల్వే స్టేషన్ మొత్తం అనువనుమున జల్లెడి పట్టాయి. చివరకు ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి వెళ్లే దారిలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది నేలపై చిన్నగా పాక్కుంటూ ఆ బ్యాగు వద్దకు చేరారు. అందులో బాంబు ఉన్నట్లు గుర్తించారు. నరాల తెగే ఉత్కంఠలో ఆ బ్యాగులో ఉన్న బాంబును బయటికి తీశారు. చిన్నగా దానికి ఉన్న కనెక్షన్ కట్ చేశారు. దాంతో అక్కడ ఉన్న రైల్వే ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్ రైల్వే స్టేషన్ మొత్తం కలిగి తిరిగారు. అప్పుడే ఒంగోలు రైల్వే స్టేషన్కు నెల్లూరు, విజయవాడ ప్యాసింజర్ రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉండటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఏం జరిగిందని రైల్లో ఉన్న ప్రయాణికులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ కిటికీల్లోంచి తొంగి చూశారు. కొంతమంది ధైర్యం చేసి రైలు భోగి దిగారు. అయితే ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ఊపిరి బిగబట్టుకుని ఇదంతా చూస్తున్న రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు చివరకు ఇది ఉగ్రదాడులు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మాక్ డ్రిల్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం భారత సరిహద్దుల్లో ఉన్న పాక్ ఉగ్రవాదులపై దాడులకు దిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉగ్రదాడులు ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాక్ డ్రిల్ను పరిశీలించారు. ఏదైనా టెర్రరిస్ట్ కానీ మావోయిస్ట్ కానీ ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్ప్లోజివ్, ఒక డిటోనేటర్, ఒక పవర్ సోర్స్, ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 లేనిది బాంబు అనేది పేలదు. అర్థమైంది సార్? అంటే ఇటువంటి ఈ 4 ఇటు వల్ల బాంబు తయారవుతుంది. కాబట్టి ఎక్కడైనా జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆర్టికల్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని లేపడం కానీ, నెట్టడం కానీ, లాగడం కానీ చేయకూడదు. మూత తీసి బాంబు పేలుతుంది, దాకా జుప్పు తీసి బాంబు పేలుతుంది. అందులో కూడా ఈ అనుమానాస్పద ప్రదేశాల్లో వస్తువులను ఎప్పుడు కూడా తాకడం చేయకూడదు. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఇటనక్కరా కొంచెం ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి,
అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఐఓసిఎల్, బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీసెస్, ఎస్పీ మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమున్నాయి చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్, ఒక ప్రిపేర్డ్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా, ఒక ప్రిపేర్డ్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి కూడా ఇప్పుడు వీసీ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్డ్నెస్ కోసం ఈరోజు మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్, ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి, సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజాగ్కు కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము. సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.